మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, ప్ర సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాల వార్తలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇక ఈరోజు వార్తల్లోకి ముందుగా వస్తే, ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే, జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చిన పెన్షన్లంతే, సంపద సృష్టించి పేదలకు పంచుతాం, జూన్ లోపల ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ, పేదరిక నిర్మూలనకే P4. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు గారండి. కొత్తగొల్లపాలెం స్వర్ణగ్రామం కావాలని నల్లబర్లి పొగాకు రైతులను ఆదుకుంటామని నిన్న చంద్రబాబు నాయుడు గారు 15,000 పెన్షన్లు అందించి యోగక్షేమాలు తెలుసుకున్నారండి అక్కడ ఒక కుటుంబానికి. తర్వాత బ్యానర్ వార్త చూస్తే, రతన్ టాటా గారి ఔద్ధర్యం అండి. 3,800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం అండి. 2 రతన్ చారిటీల సంస్థలకు కేటాయింపు, మిగిలినది కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఉద్యోగులకు, పెంపుడు జంతువులకు. వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. ఈయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం అండి. రతన్ టాటా గారిలాగా ఉండటం అందరి వల్ల అవ్వదండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, నేడు ప్రకాశం జిల్లాలో CBG ప్లాంట్కు శంకుస్థాపన అండి. పాల్గొననున్న మంత్రి లోకేష్ గారు. 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ కంపెనీ అండి. రాష్ట్రంలో హరిత ఇంధనం ఉత్పత్తి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ఇంధన ప్రధాన కార్యదర్శి విజయనంద్ గారు తెలిపారండి నిన్న. తర్వాత అమరావతి ORR వెడల్పు 140 మీటర్లు అంటండి. ఫలించిన చంద్రబాబు నాయుడు గారి కృషి. ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం. తొలుత 70 మీటర్లకి అలైన్మెంట్ కమిటీ ఆమోద్యం. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయంలో మార్పును తీసుకొచ్చారండి. ఇది మనం హర్షించదగిన విషయం అండి. తర్వాత వార్తకు వచ్చేసరికి, నేడు లోక్సభ ముందు వక్ఫ్ బిల్ అండి. తొలుత చర్చ, అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికార విపక్షాలు. ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది ముస్లిమ్స్ యొక్క సెంటిమెంట్ అండి కొంచెం ఇది. తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిందంటండి. పచ్చి కోడి మాంసం తినటంతోనే రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వ ఆదేశాలండి. ఈ 2 ఏళ్ల చిన్నారి పచ్చి కోడి మాంసం తినడం వల్ల ఆ చిన్నారికి బర్డ్ ఫ్లూ వచ్చి తను మరణించిందండి. H5N1 వైరస్ అండి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అంటే. తర్వాత సైబర్ నేరాల్లో అత్యధికంగా ఉద్యోగులే ఉంటున్నారంటండి. ఈ ఉద్యోగులు ట్రాప్లో పడి ఈ సైబర్ నేరాల బాధితుల్లో పడుతున్నారండి. పోలీస్ శాఖ విశ్లేషణలో వెల్లడైంది ఈ విషయం. తర్వాత 2వ పేజీకి వెళ్తే అండి, ఇక్కడ కూడా దాని కంటిన్యూషన్ ఇచ్చారు. సైబర్ నేరాల ఉచ్చులో ఉద్యోగులే అధికమంటండి. ప్రముఖులు, వృత్తి నిపుణులు వీళ్ళే మెయిన్ బాధితులు అంటండి. పోలీస్ శాఖ విశ్లేషణ వెల్లడైంది. 633 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్ళు అంటండి. గత ఏడాది జూలై నుంచి మొన్నటి ఫిబ్రవరి వరకు సైబర్ నేరగాళ్ళు ఏకంగా 633.13 కోట్లు కొల్లగొట్టారంటండి. అంటే సగటున రోజుకి 2.66 కోట్లు దోచేశారండి. అందులో 1.46 కోట్లు మాత్రమే పోలీసులు తిరిగి రాబట్టగలిగారు. మరో 61.59 కోట్లు నేరగాళ్ల పరం కాకుండా స్తంభింప చేయగలిగారు. కానీ మిగతావి మాత్రం మనం ఉండిపోయినాయండి, ఇంకెనక్కి తీసుకురాలేము వాటిని. సో వృత్తుల వారీగా బాధితులను చూసుకుంటే 42% మంది ఉద్యోగులు, 38% మంది ప్రముఖులు అంటండి. ఇక విద్యార్థులు వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు 10%. తర్వాత వైద్యులు 3%. ఇలా ఈ ఆక్యుపేషన్స్ వైజ్గా చూసుకుంటే ఈ లిస్ట్ ఇచ్చారండి. తర్వాత పురుషుల్లో 78% బాధితుల సంఖ్య ఉందండి. అలాగే మహిళల్లో 22% ఉందండి. ఈ మోసాలకి ఎక్కువ గురవుతున్నారండి. సిబిఐ మరియు ఈడీ అధికారులు అంటూ ఫోన్లు చేస్తారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ బెదిరిస్తారండి. అది డిజిటల్ అరెస్ట్ అండి అది. తర్వాత కొరియర్ పార్సిల్
కార్యాలయం నుంచి కాల్ వస్తున్నాయని చెప్తారండి. అదొక రకమైన మోసం ఎక్కువ జరుగుతుంది. తర్వాత మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ అప్గ్రేడ్ చేయాలి అని అదొక రకమైన మోసం ఎక్కువ జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఈ యొక్క సైబర్ నేరాలు ఉచ్చులో పడకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. తర్వాత బాధితులు ఎక్కువ మంది ఎవరున్నారంటే 30 నుంచి 45 మంది వయసు ఉన్న వాళ్ళే 35% ఉన్నారండి. సో ఈ మనకేం కాదులే అన్న ధీమాతో దయచేసి ఎవరు ఉండద్దండి. ముందుగా ఎవరికాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఫోన్ చేస్తే దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే మీకు సిబిఐ ఈడీ అధికారం అంటే ఎవరైనా ఫోన్ చేస్తే దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఇలా చెప్పండి ఇలా వచ్చిందని. తర్వాత కొరియర్ పార్సల్ అయినా సరే రెండోసారి మీరు కొరియర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి, నిజంగా కాల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి లేవు అనేది. వాళ్ళ కొరియర్ ప్యాకేజ్ నెంబర్స్ చెప్తూ ఉంటారు, దాన్ని బట్టి మీరు అది చెక్ చేసుకోవచ్చు. రెండోది ఫలానా బ్యాంక్ నుంచి అప్గ్రేడ్ చేస్తున్నామంటే మీరు డైరెక్ట్గా బ్రాంచ్ విజిట్ చేయండి. లేదంటే ఆ కాల్ చేసిన వాళ్ళకి చెప్పండి మేము బ్రాంచ్కి వచ్చి చేయించుకుంటామని. అంతేగాని ఫోన్లో ఎటువంటి ఓటీపీలు షేర్ చేయడం అటువంటివి చేయమాకండి దయచేసి. అది మనకి మంచిది కాదండి. ఒకసారి డబ్బు వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తీసుకురాలేమండి. అది మళ్ళీ మనం వెళ్ళి పోలీసులను అడిగినా వాళ్ళు ఏం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళకే 1,00,000 కేసులు ఉన్నాయి. మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మన జాగ్రత్తలో మనం ఉందాం. తర్వాత వార్త వచ్చేసరికి అండి, మంచి చదువు అని చెప్పేస్తాం, ప్రభుత్వ బడిలో చేర్పించండి, ఇంటింట ప్రచారం చేసిన జ్యోతుల నెహ్రూ గారండి. ఇది చాలా మంచి పని అండి. జగ్గంపేట గ్రామీణంలో జరిగింది అండి ఇది. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని ఎమ్మెల్యే ఎదుట సంతకం చేస్తున్న ఓ తల్లి అంటండి. ఇలా జ్యోతుల నెహ్రూ గారిలాగా మిగతా ఎమ్మెల్యేలు అంతా చొరవ తీసుకుని ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచి అక్కడ మౌలిక వసతులను పెంచితే అక్కడ మంచి మంచి ఆణిముత్యాలు తయారవుతారండి. తర్వాత వార్త అండి, 4 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అంటండి. ఈ నెల 4వ తారీఖు నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుందండి. దీని ద్వారా మనం ఆ పర్టికులర్ స్లాట్లోకి వెళ్ళి మన కార్యక్రమం మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని రావచ్చండి. తర్వాత ఎండియు వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం. ఈ ఎండియు వాహనాలు అంటే అండి, రేషన్ ఇవ్వటానికి గత ప్రభుత్వం కొన్ని వాహనాలు కొందండి. ఆ వాహనాలని ఎండియు వాహనాలు అంటారండి. సో ఈ వాహనాల్లో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల గారు ఆరోపించారు నిన్న. తర్వాత ఏప్రిల్ తర్వాత నుంచి కొత్త క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు జారీ చేయనున్నారండి. రబీలో 10 లక్షల టన్నులు ధాన్యం సేకరించనున్నారండి ఈ రేషన్ డీలర్ గురించి. 2వ ఉచిత సిలిండర్కు మొదలైన బుకింగ్ అండి. దయచేసి ఇది అందరూ గమనించాలి. దీపం 2 అంటే దీపం 2 పథకం కింద 2వ ఉచిత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందండి. ఇది నిన్న మనోహర్ గారు వెల్లడించారండి. మార్చి 31 నాటికి రాష్ట్రంలో 99 లక్షల మందికి ఉచిత సిలిండర్లు అందించారండి. 760 కోట్ల ఖాతాలు జమ చేశారు. కొత్తగా 2 లక్షల కనెక్షన్లు ఇచ్చారండి. 2వ సిలిండర్ లబ్ధిదారులకు 1 కోటి సంఖ్య చేరాలని లక్ష్యంగా నిర్ణయించారండి. ఇది నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగిందండి. వసతి గృహాలు వాటి దగ్గర చెప్పడం జరిగిందండి. తర్వాత వట్టివేర్ల టోపీ గట్టి మేలంటండి. ఎండ తీవ్రత నుంచి రక్షణగా ఓ ఉపాధ్యాయుని వట్టివేర్ల కొబ్బరి పీచుతో చేసిన టోపీని ధరించి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట కనిపించారండి. ఇది చాలా వీరనూతనమైన ఆలోచన అండి. ఇది దయచేసి అందరూ ఎండలోకి వెళ్ళే ముందు గొడుగు తీసుకెళ్ళండి, టోపీ పెట్టుకోండి, అలాగే మంచినీళ్ళు బాటిల్ కూడా తీసుకెళ్ళండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎండాకాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. దయచేసి డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉండండి. అందరూ టైం టు టైం మంచినీళ్ళు తాగండి, చలవ చేసే పదార్థాలు తీసుకోండి. ఈ శీతల పానీయాలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ యొక్క సమ్మర్ మొత్తం మంచినీళ్ళు అన్నిటికన్నా మంచిదండి. తర్వాత పెన్షన్ నగదుతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారీ అండి. అతను అరెస్ట్ చేశారు. మరో చోట సొమ్ము నుంచి ఆటోలో పెట్టక ఎక్కేలోపే వెళ్ళిపోయిందని ఉద్యోగి ఫిర్యాదు. 2 చోట్ల కలిపి 24 లక్షల పైగా మాయం చేశారండి. ఈ తరుణ్ కుమార్ అనే అతను మాయం చేశారని నిన్న అరెస్ట్ చేశారండి. అతను వెల్ఫేర్ అసిస్టెంట్ అండి అతను. తర్వాత విషయానికి కింద ఇంకొక వార్తకు వస్తే ఇంజనీర్ల రిజిస్ట్రేషన్కు ఐపెక్ అంటండి. లాయర్లు ఆర్కిటెక్ట్లకు సీఏలకు సభ్యత్వం తప్పనిసరి. ఈ ముసాయిదా విడుదలకు చేసిన ఏఐసిటియు అండి.
న్యాయ విద్యార్థి పూర్తి చేసిన వారు లాయర్ ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం పొందాలి. అలాగే ఆర్కిటెక్ట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఫార్మసిస్టులు ఈ విధానం పాటించాలి. అలాగే ఇంజనీర్స్ అయితే మీకు ఒక కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందండి. ఇండియన్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కౌన్సిల్ ఈ యొక్క సంస్థను క్రియేట్ చేసి అందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్తున్నారండి. ఇది మంచిదే అండి ఇది కూడా, ఎందుకంటే ఎవరైతే రిజిస్టర్డ్ ఇంజనీరో తెలుస్తుంది మనకు కూడా ఇక్కడి నుంచి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వడగాళ్ళు తగ్గుముఖం పట్టాయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనను ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ళు తగ్గుముఖం పట్టాయండి. శనివారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందండి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తాయని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారండి. ఇది చాలా మంచి వార్త అండి. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన సమ్మర్లో ఇది ఒక ఉపశమనంలో చెప్పచ్చు. తర్వాత పేజ్లోకి వెళ్తాయండి. ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. బ్యానర్ వార్తని జగన్ నొక్కిన బటన్లన్నీ మేము ఇచ్చిన పింఛన్లు అంతే, 4,000 పెన్షన్తో కుటుంబానికి భరోసా అని చెప్పారండి. తర్వాత నిన్న సతీమణికి పట్టుచీర కొన్న సీఎం గారండి. ఇంకా రతన్ టాటా గారి ఔదార్యం గురించి కూడా ఇక్కడ రాశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు 61.34 కోట్లు మంజూరు చేశారండి. పరిశుభ్రత కోసం వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 61.34 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మోడిఫై చేయడానికి ఇచ్చారండి. ఇక సాక్షిలో బ్యానర్ వార్త చూస్తే అండి, పోలీసులపై రెడ్ బుక్ జూలం, 10 నెలల నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులు, వీరిలో 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు అంటండి. అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మరో 191 మంది బాధితులే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుందేమో అని ఆలోచించాలండి మనం ఒకసారి. ఎందుకంటే 191 మంది ఉన్నారంటే వాళ్ళని ఏదో ఒక విధంగా మళ్ళీ పోస్టింగ్లోకి తీసుకుంటే మంచిదేమో, లేదా అట్లీస్ట్ వాళ్ళని వేరే వాటికన్నా యూజ్ చేసుకుంటే మంచిదేమో అని అనిపిస్తుందండి. మంచి అధికారులను పక్కన పెట్టి ఉన్నవారితో రెడ్ బుక్ కుట్రాలంటండి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బరితెగింపు, 4వ సింహంను నానా ఇబ్బందులు పెడుతున్న సర్కార్, 199 మంది పోలీసుల అధికారులపై ప్రభుత్వ కక్ష సాధింపు, అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆ పై స్థాయి అధికారులే, జీతాలు ఇవ్వకుండా సతాయింపు, కక్షపూరిత సస్పెన్షన్ అదనం, కుట్రలు పన్ని 5 ఐపీఎస్ల అధికారులను సస్పెన్షన్, టీడీపీ కోటలు పెద్దల పైశాచికత్వం, శాంతి భద్రతల అవస్థవ్యస్తం, ఒకవైపు వేటు వేసి మరోవైపు కొత్తవారి కావాలంటూ కేంద్రానికి లేఖలు. ఇలా సాక్షులు రాసుకొచ్చారండి. ఇంకొక వార్త చూస్తే 94,000 గరిష్టానికి చేరిన బంగారం అండి. 10 గ్రాములు 94,000 అయింది. 24 క్యారెక్టర్స్. ఒక్క రోజులోనే 2,500 పెరిగిందండి. లక్ష దశగా పయనిస్తున్న పసిడు అండి. 2023తో పోలిస్తే 34,100 రూపాయలు దూసుకెళ్ళిందండి ఇది. 5 ఏళ్ళ 2 అంతలు దాటిన గోల్డ్ రేట్. ధరల పరుగుతో 118 లక్షల కోట్లు పెరిగిన భారతీయ సంపద అండి. ఏడాదిలోనే 60 లక్షల కోట్లు ఎగిసిన విలువ. ఇంకా ఇక్కడ కూడా రాసుకొచ్చారండి వక్ఫ్ బిల్ గురించి. నేడు లోక్సభ ముందుకు 8 గంటలు చర్చ చేపట్టాలని బీసీఏ భేటీలో నిర్ణయం. బిల్లుపై నేడు ఓటింగ్ జరిగే అవకాశం ఉందండి. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుద్ది. మేబీ ఓటింగ్ కూడా అప్పుడే జరగచ్చు. ఇది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత అధైర్యపడద్దు, అండగా ఉంటాం, వచ్చే వారం స్వయంగా నేనే వస్తా, టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురవు లింగయ్య కుటుంబానికి మాజీ సీఎం జగన్ భరోసా. బాధిత కుటుంబం సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు అండి. నిన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడారంటండి. ఆ విషయం ఇక్కడ సాక్షిలో రాసుకొచ్చారు. తర్వాత ఆర్టిజం అర్థం చేసుకుందాం. ఈ ఆర్టిజం అనేది ఒక రకమైన మానసిక వ్యాధి అండి. అలానే వాళ్ళని సపరేట్ చేసి చూడాలని కాదు, వేరుగా చూడాలని కాదు, కానీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలండి ఆర్టిజం అనేది. తర్వాత చిన్నపిల్లలు పీడించే వ్యాధి అండి. ఇది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. దీనికి ఎటువంటి మెడిసిన్స్ ఉండవండి. ఇది కేవలం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే అండి, అంతమించి ఏం లేదు ఇక్కడ. తర్వాత 2వ పేజీలోకి వెళ్తే అండి, ఇక 2వ పేజీలో ఆ పొత్తుడు 94,000 అని చెప్పి దాని కంటిన్యూషన్ వార్త రాసుకొచ్చారండి.
5 ఏళ్ళు బంగారం ముచ్చట్లంటండి 3627 టన్నులు భారత్కి తీసుకొచ్చుకున్నారండి. అలాగే 258 టన్నులు ఆర్బీఐ అదనంగా సమకూర్చుకున్న బంగారం అటండి. 47,500 అధిక ధరమైన పసిడంటండి. ఇక్కడ ఇంకో వార్త ఏంటంటే అధైర్యపడద్దు అండగా ఉంటామని ఆ కురుబుల లింగమయ్య కుటుంబం గురించి వైఎస్ఆర్సీపీ గారు అధినేత మాట్లాడిన వార్త రాసుకొచ్చారండి. నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అండి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం. ధీర నేతలను అభినందించిన పార్టీ అధినేత. ఓకే, రేపటి నుంచి సచివాలయంలో ఆధార్ క్యాంపులు. గ్రామ వార్డు సచివాలయ శాఖల్లో గురువారం నుంచి మరో విడత ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారండి. ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళు వినియోగించుకోవాల్సింది అనుకుంటున్నామండి. భోజనం లేదు, పుస్తకాలు లేవు. ఓకే, ఇక్కడ వార్త వేశారండి. భోజనాలు లేదు, పుస్తకాలు లేవు అని. నిన్నటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. తొలి రోజు 10% విద్యార్థులు హాజరయ్యారు. వచ్చిన వారికి చాలా చాలా చోట్ల మద్యం భోజనం కరువైందంటండి. తొలి రోజే ఇస్తా ఉన్న పుస్తకాలు కూడా ఇంకా రాలేదంటండి. కాలేజీల పునఃప్రారంభంపై సరైన ప్రచారం కల్పించిన ప్రభుత్వం అంటండి. ఇది అన్ని చోట్ల అరకొర హాజరైన రాసుకొచ్చారండి. ఆఫ్టర్నూన్ లంచ్ లేదంటండి. నిన్న మధ్యాహ్నం భోజన పథకం జరగలేదంటండి. పుస్తకాలు ఇవ్వలేదు ఇంకా, దాని గురించి రాసుకొచ్చారు. తర్వాత టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారండి. ఇది ఒకటి చూడొచ్చు. ఆ తర్వాత మనం ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే, ఇక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త వచ్చేసరికి అండి, మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేళ అయింది, అన్ని దేశాలపై విధిస్తామని ట్రంప్ గారిని కన్ఫర్మ్ చేశారండి. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు విధిస్తుందన్నారండి. కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి అంటండి అమెరికా ఉత్పత్తులపై. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అంటండి. నా వ్యూహం సరైనదే, EU సుంకాన్ని 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో వస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారండి. మార్కెట్లో ట్రంప్ చేసిన ఈ యొక్క టారిఫ్ల గురించి మార్కెట్లో మంచి అలజడి వచ్చిందండి. సెన్సెక్స్ 13.90 పాయింట్లు పతనం అయిందండి. భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని నిన్న ప్రారంభించింది స్టాక్ మార్కెట్. 23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ అంటండి. 3.44 లక్షల కోట్ల సంపద ఉఫ్ అయిపోయిందండి. పోయిందంటండి 3.44 లక్షల కోట్ల సంపద. ఇది ఇంకెన్నాళ్ళు జరగదు తెలియదండి మార్కెట్లో. ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న వాళ్ళంతా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళంతా మనీ విత్డ్రా చేసి బంగారం వైపు షిఫ్ట్ అవుతున్నారు. అందుకే బంగారం నిన్న ఒక్కరోజు 2,500 పెరిగిందండి. ఇలా అవటం వల్ల బంగారానికి మనం అనవసరమైన డిమాండ్ క్రియేట్ చేసి పరిగెట్టేస్తున్నామండి. రేపు పొద్దున్న ఏదన్నా జరిగి బంగారం రేటు తగ్గాల్సి వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. కానీ ఎప్పుడు పెరిగినా కానీ రేపు పొద్దున ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉందండి బంగారం. అది ఒకసారి చూసుకోండి, గమనించండి. బంగారం పెరుగుతుందని పరిగెట్టద్దు, ఎందుకంటే పైకి పరిగెట్టిన దానిలో ఖచ్చితంగా కిందకి రావాల్సింది ఒక రోజు అండి. చిన్న కాంట్రాక్టర్లకు చిల్లంటండి. ఐప్యాక్ పనులకు మాత్రం బిల్లు ఇచ్చారు. ఇది ఒక బ్యానర్ వార్త రాసుకొచ్చారంటే, మేస్త్రిగా మారిన కాంట్రాక్టర్ అంటండి. 2014-19 మధ్యలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టర్ చిన్న పనులు చేశారు. ఆయనకి రావాల్సిన మొత్తం బిల్లులు రాలేదంటండి, 30 లక్షలు. దీనికోసం అధికారులు, రాజకీయ నాయకులు చుట్టి తిరిగినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని దీంతో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చిన వైకాపా పైసా విడుదల చేయలేదంటండి. ఆయన 2 కూతుర్లు స్థాయికి మించిన అప్పులు మునిగిపోయారు. కుటుంబాన్ని పోషించలేక ఇప్పుడు తాపి మేసరయ్యారంటండి. ఇది చాలా కొంచెం బాధాకరమైన విషయం అండి. ఎన్నికల ముందు ఐపాక్ సూచనలతో పనులు, నేడు రాజకీయ ఒత్తిళ్లతో వాటికి చెల్లింపులు. సర్కారు మారిన పాత కాంట్రాక్టర్లకు కష్టాలే. 2014-19లో చేసిన బిల్లు ఇంకా పెండింగే. ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్లకు బిల్లులు లేవు. 1 కోటి లోపల బకాయిలు చెల్లింపు ఉత్తిదేనా? 1,200 కోట్లలో సగం జగన్ హయాం పనులకే జరిగిందని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారండి. వివిఐపి పనులు చేయలేమని కూడా రాసిచ్చారండి. తర్వాత మా పెన్షన్ ముందు ఆ బటన్ ఎంత, ఈ నిన్న పెన్షన్ ఇవ్వడం గురించి రాసుకొచ్చారు. నాకు కష్టపడే తత్వం ఉందని, సంపద సృష్టించి పేదలకు పంచే సంకల్పం కూడా ఉందని, అయితే
ఒక్క రోజులో అన్నీ పూర్తి కావు, సమయం పడుతుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతాం. 2029 కల్లా తలసరి ఆదాయాన్ని 5,20,000కు చేరుస్తా. 2047 కల్లా 55 లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఆయన మరొక మాట కూడా అన్నారు, పేదరికం లేని సమాజాన్ని చూడడమే ఆయన లక్ష్యం అంటండి. ఇది చాలా మంచిదండి. ఈ పేదరికం పోతే కనీసం మనం ఈ ఫ్రీ బీస్ ఆపేయచ్చు అనుకుంటానండి. అట్లీస్ట్ 2047 కాడి నుంచి మనం ఇంకా ఫ్రీ బీస్ ఇవ్వాల్సిన పని ఉండదని అనుకుంటున్నానండి. మా పెన్షన్ ముందు ఆ బటన్ అంతా రాసుకొచ్చారండి ఆంధ్రజ్యోతిలో. ఫస్ట్ డేనే 98% కంప్లీట్ చేస్తారండి. ప్రజలే ఫస్ట్, ఆ తర్వాత మిగిలినన్ని. 2029 కల్లా పేదల నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారండి. 2029 కల్లా పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మేబీ 2047 కాదు, 2029కే మనం ఫ్రీ బీస్ ఆపేయించారు అనుకుంటున్నానండి. తలసరి ఆదాయం 5.2 లక్షలకు చేరుస్తారంటండి. P4ని విమర్శిస్తే సహించేది లేదని చెప్పారు కూడా. జూన్ చివరికల్లా భారీగా టీచర్ల పోస్ట్ భర్తీ అంటండి. సంకల్పం ఉన్న ఒక రోజులో అన్నీ కావు. నిజమేండి, రోమ్ కరెంట్ బిల్లు వన్ డే అన్నట్టు. ఓకే, తర్వాత వార్త చూస్తే అండి, నిత్యానంద సజీవ సమాధి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం. మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటన. విషాదంలో మునిగిపోయిన భక్తగణం. 4,000 కోట్ల ఆస్తి ఎవరికి సొంతం? నిత్యానంద స్వామి సజీవ సమాధి అయ్యారా అని అడుగుతున్నారండి, మనకి తెలియదు ఇది. తర్వాత సిబిజీ ప్లాంట్కు భూమి పూజ, ఈనాడు కూడా ఫస్ట్ పేజ్లో రాసుకొచ్చారండి. తర్వాత బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి, ఇది కూడా రాసుకొచ్చారు, నర్సరావుపేటలో జరిగిందని. ఆ అధికారి అహంకారం ఖరీదు 11 కోట్లు అంటండి. ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ, టోల్ రుసుము పెంచడంలో నిర్లక్ష్యం చేసిన అధికారి అహంకారం వల్ల 11 కోట్లు గవర్నమెంట్కి నష్టమైందంటండి. R&B కాంట్రాక్టర్తో దురుసు ధోరణి. నిబంధనలతో కోర్టుకెళ్ళిన కాంట్రాక్టర్ కింద స్థాయి నుంచే పై వరకు గెలుపు. అన్ని కోర్టులోనూ ఓడిన అధికారి వాదన. 8.94 కోట్లు చెల్లించాలన్న కోర్టు. ఈ నెల 17 వరకు గడువు, లేకపోతే గెస్ట్ హౌస్ అమ్మి ఇవ్వాలని ఆదేశించిందంటండి. 2.06 కోట్ల ఖర్చుతోనే స్వాహా 11 కోట్ల 2.6 కోట్ల ఖర్చుతో సహా 11 కోట్ల భారం అయిందండి. 2015 నాటి కేసుపై R&Bలో తీవ్ర చర్చ జరుగుతుందంటండి. R&Bలో ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ ఏకంగా 11 కోట్లు కట్టాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అండి అది. తర్వాత వివేక హత్య కేసు విచారణలో ఏం జరుగుతుందని రాసుకొచ్చారండి. ఫైళ్లు తెరవడానికి ఇంకెన్నాళ్ళని హైకోర్టు ప్రశ్నించిందంటండి సిబిఐని, అది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత 19 నెలలుగా ఒకటే దశలో కేసు విచారణ, ముందుకు కదలలేదని వ్యాఖ్య. పిటిషన్లపై 16 పూర్తిస్థాయి వాదనలు అంటండి. వక్స్పై డి అంటే డి. నేడు లోక్సభలో బిల్లు, చర్చకి 8 గంటల కేటాయింపు. బీసీఐ నుండి ప్రతిపక్షాలు వాకౌట్. దయచేసి వాకౌట్ చేయమాకండి అందరూ అక్కడ, దయచేసి వాకౌట్ చేయమాకండి ఎవరు కూడా. మన వాదనని వినిపించకుండా బయటకు వెళ్ళిపోతే ఆ బిల్లు యొక్క ఎసెన్స్ తెలియదండి సామాన్య మానవులకి. దయచేసి ఎవరు వాకౌట్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను అండి. తర్వాత చైనాలో ఎగిరే ట్యాక్సీలు కమర్షియల్గా వినియోగించేందుకు 2 సంస్థలు అనుమతించాయండి. ఇది చాలా మంచి న్యూస్ అండి. ఇది విచారణకు హాజరవ్వాల్సిందని ఇంకొక వార్త రాసుకొచ్చారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో GGH అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి సుప్రీంకోర్టు ఆదేశం వచ్చిందండి. ఇప్పుడు వాస్తవం ఏంటో తెలియాల్సి ఉందని వ్యాఖ్య. CID మాజీ చీఫ్ సంజయ్కు నోటీసులు, 4 వారాల్లో కౌంటర్ దాఖలకు సుప్రీం ఆదేశం. తర్వాత 900 ఔషధాలకు ధరల పెంపుకు ఫార్మా కంపెనీలకు NPPA అనుమతి ఇచ్చిందండి. ఇప్పుడు మెడిసిన్స్ కొంచెం ప్రైసీ అవుతాయండి. భూకంపాలను ముందే పసిగట్టేస్తా. మయన్మార్ భూకంపం గురించి ముందే చెప్పా. ముందస్తు గుర్తింపులకు ప్రత్యేక ఆల్గరిథం. త్వరలో ధర్మశాల తవాంగ్లో భారీ భూకంపం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతికి యువ ఇంజనీర్ శివ ఇంటర్వ్యూ అంటండి. ఇంకా 2వ పేజ్ చూస్తే ఆంధ్రజ్యోతిలో వక్స్పై డి అంటే డి అని ఇక్కడ రాసుకొచ్చారండి ఫస్ట్ పేజ్ అనంతరం. తర్వాత మినహాయింపులు లేవని ట్రంప్ గారు చెప్పింది కూడా రాసుకొచ్చారండి. ట్రేడ్ బ్యారియర్స్ ఉండకూడదని. దాన ధర్మాలకు 3,800 కోట్లు ఇక్కడ రాశారండి. మన రతన్ టాటా గారు, గౌరవనీయులు రతన్ టాటా గారి గురించి. చైనాలో ఎగిరే ట్యాక్సీ అని దాని కంటిన్యూషన్ రాశారు. తర్వాత బాల్యం శిథిలం,
మయన్మార్ భూకంపంలో మృతులు 1600 మంది చిన్నారులు అంటండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుందామండి. విధ్వంసంపై ఇస్రో ఫోటోలు రిలీజ్ చేసిందండి. త్వరలోనే భారత్కు వస్తానని సునీత విలియమ్స్ చెప్పారండి. తర్వాత రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు, పార్టీ నన్ను యూపీ సీఎంగా కూర్చోబెట్టిందని యోగి ఆదిత్యనాథ్ గారు నన్ను చెప్పారండి. ఇక ఆంధ్రప్రభకు వస్తే అండి, ట్రంప్ సుంకాల కొరడ, సేమ్ ట్రంప్ సుంకాల గురించి చెప్పారండి. ఇక్కడ మన ఎగుమతులపై 25% టారిఫ్లు విధింపు, ఇంజనీరింగ్ వస్తువులు, ఇనుము, ఉక్కు, అల్యూమినియం, లిక్కర్, మాంసం, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ తదితర వస్తు సామాగ్రిపై తీవ్ర ప్రభావం. దీన్ని మనం ఎదుర్కొనేందుకు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ముమ్మర ప్రయత్నాలు. అమెరికాకు 30 రంగాల్లో ఉత్పత్తులు ఎగుమతులు అంటండి. 2 దేశాల మధ్య సుంకాల తగట తేడా 4.9% నేటి నుంచి అమల్లోకి రావనున్నాయండి ట్రంప్ సుంకాలు. మార్కెట్లు మటాష్, 1,00,000 కోట్ల ఫట్. ట్రంప్ ప్రతీకార సుంకాల సెంటిమెంట్తో స్టాక్ మార్కెట్ కుదేలైందండి. అందుకే బంగారం ధర కూడా పెరుగుతున్నాయండి. ఎందుకంటే బంగారం అనేది ఈజీ టు కన్వర్షన్ అండి. సో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న రేటు పెరిగినా కానీ మనం బయటకు రావాలంటే బయటకు ఈజీగా వచ్చేయచ్చండి. అలా అట్ ద సేమ్ టైం అది మనకు ఆభరణాలు కూడా. తర్వాత మన పెన్షన్ల ముందు వారి బటన్ బలాదూర్, ఈ పెన్షన్ల గురించి రాసుకొచ్చారండి ఇక్కడ కూడా. తర్వాత సహకార సంఘాల అక్రమాలకు చెక్, ఆన్లైన్ లావాదేవీలు ప్రారంభం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లిమిటెడ్ వీటిల్లో అవినీతులు అక్రమార్కులు చెక్ పెట్టాలని కొత్తగా ఒక విధానం తీసుకొచ్చారండి. అవినీతికి తావు లేకుండా సరికొత్త విధానం అంటే చేతి వాటానికి డిజిటలైజేషన్ తాళాలు. ఇప్పుడు దాకా పెన్ అండ్ పేపర్తో ఉండే సిస్టమ్ని డిజిటలైజ్ చేస్తున్నారండి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2037 సహకార సంఘాలు కంప్యూటరీకరణ అవుతున్నాయి. 82 కోట్ల వ్యయంతో డిజిటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారంటండి. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందండి. ఈ నెల 1వ తేదీ నుంచి. రిలయన్స్ సిబిజికి నేడు లోకేష్ శంకుస్థాపన. సిబిజీ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా ఇక్కడ రాసుకొచ్చారండి. తర్వాత సీఎం చేతికి అర్జీల దొంతర అని ఒకటి ఆసక్తికరమైన విషయం రాసుకొచ్చారండి. స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన దరఖాస్తు ప్రజలకు చూపించారంటండి. ప్రజా సమస్యల పట్ల ప్రజల ప్రతినిధికి ఉన్న చిత్తశుద్ధి నిదర్శనం అంటూ ప్రశంసించారండి. ఇది చాలా మంచి విషయం అండి. అలాగే వచ్చిన అర్జీలన్నీ అట్లీస్ట్ ఒక 30% అన్నా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నానండి. చల్లటి కబురు, 3 రోజుల్లో మోస్తరు వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు, పిడుగులు పడే ప్రమాదం ఉందండి. అయ్యో మామిడికాయలు ఏమైపోతాయి ఏంటండి. ఇక్కడ డ్రాగన్ ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని ఇంకొక వార్త రాసుకొచ్చారండి. భారత చైనా అధ్యక్షుడి సందేశం, సన్నిహితంగా కలిసి పనిచేద్దామని పిలుపు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్ళు అంటండి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముతో మాటామంతి జరిగింది. డ్రాగన్ ఏనుగు అంటే చైనా మరియు భారత్ కలిసి డ్యాన్స్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇక పక్క వసూళ్ల బాధ్యత వాణిజ్య పన్నుల శాఖకి. రాష్ట్రంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి. ప్రైవేట్ వ్యాపార సంస్థల నుంచి నామమాత్రంగానే ప్రొఫెషనల్ ట్యాక్స్ జమ కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ఇకపై మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్ల బాధ్యత కూడా పన్నుల శాఖకి అప్పగించిందంటండి. ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. తర్వాత లోపల పేజీల్లో పెరిగిన పాల ధర లీటర్కు ₹2 అమల్లోకి వచ్చిన కొత్త ధరలు సంఘం విజయ కంపెనీలు ప్రకటించాయండి. అయ్యో ఇంకో ₹2 పెరిగింది లీటర్ ధర, మన పాల ప్యాకెట్ రేట్ పెరుగుద్దండి. తర్వాత అక్రమ మైనింగ్ కేసులో కాకాని పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, స్పష్టత లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. ఓకే, తర్వాత 5 ఏళ్ల విద్యుత్ ప్రణాళిక, విజయవాడ గుంటూరు పవర్ మాస్టర్ ప్లాన్, వేసవిలో కరెంటు కోతలు ఉండవు, నిరంతర సరఫరా విద్యుత్ నిల్వలు, ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ సముదాయాలకు 4 లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారంటండి. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించారంటండి. లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు నివారణకు గ్రిడ్ విభజన చేస్తున్నారు. ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదించారంటండి. ఆంధ్రప్రభతో ఏపీసీసీ బీసీఎల్ సిఎండి ఏవీకే భాస్కర్ అంటండి.
ప్రధాని రేసులో నేను లేను అని రాజకీయాలు నాకు ఫుల్ టైం కాదని యోగి ఆదిత్యనాథ్ అన్నారండి. తర్వాత ఇది అవమానీయం, ప్రయాగరాజ్లో బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇది చట్టవిరుద్ధం, షాకు గురయ్యమని చెప్పిందండి. ఇక రెండో పేజీలోకి వెళ్దామండి ఒకసారి. ఇక రెండో పేజీలో ఆంధ్రప్రభ రెండో పేజీలో తిరుపతి వెంకన్నకు భారీ విరాళాలు అంటే 10 రోజుల్లో 32 కోట్లు వచ్చినాయి. తర్వాత ఇంకొక వార్త వస్తే మంగళగిరికి మహాదశ పట్టిందని అన్నారండి. నెరవేరనున్న మంగళగిరి వాసులు చిరకాల స్వప్నం, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చనున్న నారా లోకేష్ గారు మొదటి దశలో 3000 పట్టాల పంపిణీకి రంగం సిద్ధమండి. మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఏప్రిల్ 3 నుంచి పట్టాలు పంపిణీ చేయనున్నారండి. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారండి. ఇక్కడ పకడ్బందీగా కృష్ణా జలాల పంపిణీ అండి. ఇది కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో త్వరలో ఆర్ఎంసీ భేటీ, వేసవిలో తాగునీటి అవసరాలు, జూలై నుంచి వరద జలాల వినియోగంపై ప్రణాళిక, పవర్ హౌస్ పర్యవేక్షణ కమిటీ, కేటాయింపుల్లో కోతలొద్దన్న ఏపీ. తర్వాత 6న తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం జరుగుతుందంటండి. పెరిగిన పాల ప్యాకెట్ ధర ₹2 చొప్పున లీటర్కి పెరిగిందండి. భారత్ అమెరికా టైగర్ ట్రాంప్ విన్యాసాలు ఏంటండి విశాఖపట్నంలో జరిగినాయి అండి. ఇవి ప్రారంభమైన టైగర్ ట్రాంప్ విన్యాసాలు భారత్ అమెరికా దేశాల మధ్య స్నేహపూర్వకం అవసరం. ఈ నెల 13 వరకు హార్బర్ ఫేజ్లో జరుగుతాయి అంటండి. టెక్ కోర్సులతో టాప్ కెరియర్ అని ఒకటి రాసుకొచ్చారండి. తర్వాత ఐఐటి బాంబేలో ఈపీజీ డిప్లొమా, ఐఐటి బాంబే తాజాగా ఈపీజీ డిప్లొమా ప్రోగ్రామ్ని ప్రకటించిందండి. ఇది కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంఎల్ వంటి సబ్జెక్టులో 6 విభిన్న కోర్సులు అందిస్తుందండి. జూన్ 2025 నుంచి మొదలయ్యే ప్రోగ్రామ్కు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనుంటున్నారండి. దయచేసి ఎవరైనా ఈపీజీ డిప్లొమా చేద్దాం అనుకుంటే ఐఐటి బాంబేలో ఇది ఒకసారి ఫాలో అప్ చేయండి. తర్వాత అణుశక్తి కార్పొరేషన్లో 122 ఖాళీలు అంటండి. ఇది ఒకసారి దయచేసి ఎవరైనా ఉంటే చూడండి, ఎవరికైనా కావాలంటే. 122 అప్రెంటిస్ ఖాళీలు అంటండి ఇది. తర్వాత ఇంటర్న్షిప్స్ గురించి కూడా రాసుకొచ్చారండి. వర్క్ ఫ్రమ్ హోమ్, కంటెంట్ ప్రపోజల్ రైటింగ్, టెక్నికల్, వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఒకటి అండి, గ్రాఫిక్ డిజైన్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. క్యాన్సర్ సెంటర్లో స్టాఫ్ నర్సులు అంటండి. ఇది ఒకసారి చూడండి. టాటా మెమోరియల్ సెంటర్లకు చెందిన పంజాబ్లో బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఒప్పంద ప్రకారం అంటే కాంట్రాక్ట్ బేస్డ్ మీద స్టాఫ్ నర్సులు చూస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి అప్లై చేయండి. ఇదండి ఈరోజు వార్తలు. కంటెంట్ చివరి వరకు చూసినారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా దయచేసి చేసుకోండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయకండి, మర్చిపోకండి. జై హింద్.